హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. నా నుంచే వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ టాపిక్ని అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. బట్ ఆ బ్యూటిఫుల్ టాపిక్ ఏంటి అని అనుకుంటున్నారా? నిన్నైతే మేమైతే తండేల్ మూవీ అయితే చూడటం అయితే జరిగింది. నిజంగా చాలామంది ఈ మూవీ గురించి రివ్యూ ఇస్తున్నారు. బట్ ఎవరి పరంగా వాళ్ళైతే రివ్యూ ఇస్తున్నారు. బట్ నేనైతే చాలా మంచి మీకు అసలు ఎలా ఉంది మూవీ, ఏంటి, వెళ్ళొచ్చా లేదా అనే దాని గురించి అయితే ఒక రివ్యూ అయితే ఇద్దామని అనుకుంటున్నాను. నాకు నచ్చినట్లు బట్ అక్కడ రియల్గా ఎలా ఉంది మూవీ అనేది నేనైతే మీకు రివ్యూ అయితే ఇద్దామని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అంతకంటే ఎక్కువ వద్దు ప్లీజ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? 3 years నుంచి కష్టపడుతున్నాను, బట్ మీరు నాకు కొంచెం స్కోప్ ఇవ్వండి అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మూవీ అయితే చాలా బాగుంది. బట్ సాయి పల్లవి గారి యాక్షన్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సాయి పల్లవి గారి యాక్టింగ్ ఎలా చేస్తారు, డ్యాన్స్ ఎలా చేస్తారు. ఒక శివుడి సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్లో అయితే సాయి పల్లవి గారి డ్యాన్స్ అయితే చింపేశారు, ఎరగా తీశారనుకో, అంత బాగా చేశారు. అసలు ఎట్లా వస్తుందో ఆమెకి డాన్స్ అసలు అనేది అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మామూలు వాళ్ళు అయితే అసలు చేయలేరు అనమాట. ఒక నెమలి నాట్యం చేసినట్లు ఉంటుంది ఆమె డాన్స్, అంత బాగుంటుంది అనమాట. ఇంకా నిజంగా సాయి పల్లవి లాంటి యాక్టర్ మనకి దొరకడం అనేది మన అదృష్టం అనుకోవటం. అంత బాగా చేస్తుంది అనమాట ఆమె యాక్టింగ్ అయినా. బట్ అసలు ఎక్స్పోజింగ్ కానీ ఏది ఉండదన్నమాట. ఒక నేచురల్ అమ్మాయి ఎలా ఉంటారో నేచురల్. ఇంకా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళైతే చాలా చేంజ్ అవుతూ ఉంటున్నారనమాట. కానీ తనకి హీరోయిన్ అన్న పొగరు కానీ ఏముండదు. ఎక్కువ హెవీగా రెడీ అవ్వడం కూడా తనకు తెలియదు నిజంగా. అసలు చిన్న చిన్న స్టడ్స్ పెట్టుకుంటుంది, చిన్న చిన్న బుట్టలు లాంటివి చిన్న చిన్న స్టడ్స్ పెట్టుకొని ఏవో బ్యాంగిల్స్ వేసుకొని, నిజంగా ఒక మధ్యతరగతి మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. హెవీగా రెడీ అయిపోవటం, స్లీవ్లెస్లు అట్లా వేసుకోవటం, ఇంకా ఎలా పడితే అలా బట్టలు వేసుకోవటం, అట్లా కూడా తను ఉండదన్నమాట. అసలు ప్రతి మూవీలో తనకైతే మంచిగా చేస్తుంది నిజంగా. నిజంగా సౌందర్య తర్వాత సౌందర్య ప్లేస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇంకా మూవీకి వచ్చేసరికల్లా నాగ చైతన్య కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు, చాలా బాగుంది. ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయితే బాగుంది, ఎమోషనల్గా కూడా ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ మొత్తం తను బోట్ మీద వెళ్తాడు 9 months, తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఎలా కలుసుకుంటారు, తర్వాత బోట్లోకి వెళ్ళిన ఒక అతను చనిపోవడం వల్ల మళ్ళీ ఇతనికి ఏమైనా అవుతుందని చెప్పేసి వెళ్ళొద్దు అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి వెళ్ళను అని తను మాట ఇస్తాడు. తర్వాత కానీ తను తండేల్ కాబట్టి తన అందరి గురించి నిర్ణయం తీసుకుంటాడు. తను ఒక లీడర్ కాబట్టి 22 members తను ఒక లీడర్ కాబట్టి తను వెళ్ళకపోతే అక్కడ ఏముండదు కాబట్టి తను వెళ్ళాల్సిన సిచ్యువేషన్ రావటం, ఆ విషయం తనకు తెలుసుకొని తను ఎంత రిక్వెస్ట్ చేసినా తనకు వినకుండా చాలా రిక్వెస్ట్ చేస్తాడనమాట. అక్కడ కూడా చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. ఇంకా తను వెళ్ళడం తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం ఒక బాగా భారీ తుఫాన్ రావటం, ఆ తుఫాన్లో వాళ్ళు నిజంగా అసలు అంత పెద్ద భారీ తుఫాన్ రావటం, ఆ తుఫాన్లో వాళ్ళు వచ్చేసి పాకిస్తాన్ బోర్డర్ క్రాస్ చేయడం వల్ల నావీ పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయటం, ఇదంతా ఒక వాళ్ళకి అనుకోకుండా జరుగుతుందన్నమాట. ఇది చాలా రియల్ స్టోరీ. బట్ ఈ రియల్ స్టోరీని నాగ చైతన్య గారు ఇంకా సాయి పల్లవి గారు అయితే చాలా బాగా చూపించారు. అసలు వాళ్ళక్కడ తర్వాత పాకిస్తాన్ జైల్లో వాళ్ళకి జరిగిన సిచ్యువేషన్స్, ఇంకా వచ్చేసి తన బోల్డ్గా అయితే నిజంగా ఒక సీన్ ఉంటుంది. నాగ చైతన్యాన్ని బట్టలు లేకుండా అయితే కూర్చోబెడతారు, దానికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఆ సీన్ చేసినందుకు. నిజంగా అంత బాగా చేశారు. ఇంకా వచ్చేసరికి ఇంకా జైల్లో టెర్రరిస్టులు మన ఇండియా గురించి చాలా వరస్ట్గా మాట్లాడటం, దానికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నట్లు నాగ చైతన్య ఫైట్ చేయటం, అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా తన కోసం తనని రిలీజ్ చేయడానికి, తినకి ప్రేమ లేనట్టు వేరే అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని కూడా
తిన కోసం పోరాటం చేయటం. ఇంకా థర్డ్ క్యారెక్టర్ మురళి అనే క్యారెక్టర్ ఉంది. నిజంగా ఆసమ్ అండి. తను చాలా బాగా యాక్ట్ చేశాడు. బట్ పెళ్ళికి ఒప్పుకున్నాడు. పాపం తనని ఢిల్లీకి తీసుకెళ్ళాడు. ఇంకా రాజస్థాన్ తీసుకెళ్ళి తనకి 7 months మనీ ఇవ్వలేకపోతే, పాపం తినడానికి తిండి లేకపోతే ఆ మత్స్యకారులు వాళ్ళ ఫ్యామిలీస్కి తిని వెళ్ళి సపోర్ట్ చేయటం, తిని వెళ్ళి అక్కడ దీక్ష చేయటం, దానన్నిటికీ తను సపోర్ట్ చేయటం. ఇంకా మళ్ళీ వీళ్ళని ఢిల్లీ తీసుకెళ్ళి ప్రధానమంత్రి కూతుర్ని కల్పించడం, ఇవన్నీ అయితే చాలా బాగుంది. లాస్ట్ ఫైనల్గా తను వాళ్ళని రిలీజ్ చేయించడం, రిలీజ్ చేయించిన తర్వాత నాగ చైతన్య తినికి పెళ్ళి అని పెళ్ళి డేనే రిలీజ్ అవుతారు. ఆ రిలీజ్ అయిన డే నాగ చైతన్యకి ఇంకా పెళ్ళి అని తెలుస్తుంది. ఒక అతని కోసం అందరికీ ఆధార్ కార్డ్స్ ఉండటం వల్ల అందరు రిలీజ్ అవుతారు. ఒక అతను మటుకు రిలీజ్ అవ్వడదు, ఎందుకంటే తనకు ఆధార్ లేదు. అందుకని చెప్పేసి తన కోసం పట్టుకొని నేను తను వస్తేనే వస్తానని చెప్పేసి కూర్చున్నాడు. అప్పటికి పక్కన వాళ్ళు వెళ్ళిపోదాం అంత చెప్పినా వినలేదు. నిజంగా తండ్రి క్యారెక్టర్ అంటే, బట్ ఒక లీడర్ అంటే ఒక మెంబర్ పోయినా యాక్సెప్ట్ చేయకూడదు అనే దానికి నిజంగా ఒక రియల్ మెసేజ్ అయితే ఇచ్చారు. ఇంకా తర్వాత సాయి పల్లవి వేరే అతను పెళ్లి చేసుకుంటుంది ఈరోజు అని చెప్పినప్పుడు ఎమోషనల్ ఉంది. నిజంగా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి, అంత ఎమోషనల్ అనిపించింది. బట్ అక్కడ ఇంకా తర్వాత ఫైనల్గా తనైతే దక్కించుకుందనమాట. ఫైనల్గా అతనైతే వెళ్ళిపోమని చెప్పడం, మురళి అనే క్యారెక్టర్ దిగగానే తనకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి మరీ రప్పించడం. ఇంకా తనైతే ఎంత ఆవేశంగా తనను కలుసుకోవడానికి వెళ్ళడం, ఇవన్నీ నిజంగా చాలా ఎమోషనల్ అనిపించింది. అసలు మూవీ అయితే చాలా బాగుందండి. బట్ ఇంకా మూవీ అయిపోయిన తర్వాత కూడా మామూలుగా వాళ్ళు టేక్స్ ఉంటాయి కదా, అవి షూటింగ్ టేక్స్ చూపిస్తున్నప్పుడు కూడా అసలు నిజంగా థియేటర్లో అయితే అంతే కూర్చొని ఉండిపోయారు. అసలు లేచి వెళ్ళట్లేదు. మూవీ అంత కట్టేసుకుంటుంది అనమాట. నిజంగా అంత బాగుంది. బట్ అన్ని పరంగా, ఎమోషనల్ పరంగా, బట్ లవ్ పరంగా, ఎమోషనల్ పరంగా, ఇంకా వచ్చేసి నాగ చైతన్య పాకిస్తాన్కు వెళ్ళడం, మన ఇండియా గురించి ఒక మంచి మెసేజ్ ఇవ్వటం, తండేల్ అంటే ఒక లీడర్ ఎలా ఉండాలి అని ఒక మెసేజ్ ఇవ్వటం, నిజంగా చాలా మంచి మూవీ అనమాట. ఇది రియల్గా జరిగిన స్టోరీని, మన శ్రీకాకుళంలో జరిగిన రియల్ స్టోరీని, మత్స్యకార్ ఫ్యామిలీలో జరిగిన రియల్ స్టోరీని ఇలా తీయడం అయితే చాలా బాగా అనిపించింది. బట్ మీరెవరైనా తండేల్ మూవీకి వెళ్ళాలంటే డౌట్ లేకుండా అయితే వెళ్ళండి, మీకు అందరికీ నచ్చుతుంది. నేనైతే ఇచ్చే రేటింగ్ అయితే 5 out of 4.5 అయితే రేటింగ్ ఇస్తున్నాను. అంత బాగా నచ్చింది నాకైతే మూవీ. సెకండ్ టైం వెళ్ళమన్నా వెళ్ళే అలాగా ఉన్నాను, అంత బాగుంది మూవీ. బట్ మీరు నిజంగా మూవీ అయితే మిస్ చేసుకోకండి. బట్ వెళ్ళడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి, ఓకేనా. ఇంకా కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు, బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత ఏం బాగాలేదు, 2E అనక వస్తుంది అది ఇదని చెప్పేసి అని అంటున్నారు. బట్ ఎవరెవరి మాటలన్నీ నమ్మకండి, మీరు వెళ్ళండి. ఫస్ట్ మీకు నచ్చకపోతే అప్పుడు చెప్పండి, అంతేగాని ఒకళ్ళకి నచ్చుతుంది ఒకళ్ళకి నచ్చదు అనేది ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారని కాకుండా మీరు సొంతంగా మీరు వెళ్ళండి, చూడండి, మూవీ అయితే నచ్చుతుంది. నిజంగా బ్యాడ్గా అయితే నెగిటివిటీ క్రియేట్ చేయకండి మూవీస్ని. వాళ్ళ కష్టానికి తగ్గట్టు మూవీ బాగాలేకపోతే బాగాలేదు అని అనుకుందాం, బాగుంటే బాగుంది అని యాక్సెప్ట్ చేయాలి కదా. ఓకే ఫ్రెండ్స్, మూవీ అయితే చాలా బాగుంది. నిజంగా నాగ చైతన్యకి ది బెస్ట్ ఫిలిం. నాగ చైతన్య అండ్ సాయి పల్లవి రెండో మూవీ కూడా సూపర్ హిట్ అని అనిపించుకుంది. బట్ ఇద్దరు జోడీ అయితే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నేను రివ్యూ ఇవ్వాలనుకున్నాను. బట్ ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మధు మాధవి తెలుగు ఛానల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.